ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 29న కొండగట్టుకు రానున్నారు. జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తన ఇష్టదైవం కొండగట్టు అంజన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ రోజు నుంచి వారాహి దీక్ష ప్రారంభించిన పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు దీక్షలో ఉండనున్నారు. ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జనసేనాని వారాహి దీక్షలో కొండగట్టు అంజన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ రోజు నుంచి వారాహి దీక్షలో ఉండనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివరావు జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ సాంబశివరావు. సో 11 రోజుల పాటు ఇక వారాహి దీక్షలోని పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. అసలు దీక్ష నియమాలు ఎలా ఉంటాయి? అలాగే 29వ తారీఖున కొండగట్టు ఏ సమయానికి చేరిపోతున్నారు అంజనేయ దర్శనానికి సంబంధించి? మార్నింగ్ సర్వీస్ మనం చూసినట్లయితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గత సంవత్సరంలో వారాహి అమ్మవారి దీక్ష అనేది చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దీక్ష నియమాలు వచ్చేసరికి మనం చూసినట్లయితే కింద నేల మీద పడుకోవడం, అదేవిధంగా ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందుగా చన్నీటి స్నానం చేసి పూజాది ఏదైతే ఉంటుందో పూజ కూడా కంప్లీట్ చేయడం. అంటే సూర్యోదయం 5:45 కంటే అంటే 5:30 కల్లా పూర్తిగా అటు చన్నీటి స్నానంతో పాటు అటు పూజ కూడా అమ్మవారి పూజ కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 11 రోజుల పాటు కూడా రైస్ కానివ్వండి ఇతరత్ర ఏవి కూడా తీసుకోకుండా పండ్లు, పాలు, అదేవిధంగా ద్రవ పదార్థాలు అంటే నీరసం రాకుండా నిమ్మరసం లాంటి వాటిని మాత్రమే తీసుకుని ఈ దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి. కాళ్ళకి పాదరక్షలు ఉండవు. ఈ దీక్ష చేసే సమయంలో ఎవరితోటి దుర్భాషల బూతు మాటలు మాట్లాడే పరిస్థితి ఉండదు. ఆవేశానికి లోనయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. ఇలాంటివన్నీ కూడా ఈ నియమాల్లో ఉన్నటువంటి దీక్షలో ఉన్నటువంటి నియమాలు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ దీక్ష చేయడానికి చాలా కఠిన నిబంధన కూడా ఉంటుంది. ముఖ్యంగా బ్రహ్మచర్యం కూడా పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ బ్రహ్మచర్యంతో పాటు ఉదయం పూట, సాయంత్రం పూట కంపల్సరీగా చన్నీటి స్నానమే చేయాలి. సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత మళ్ళా స్నానం చేసి మరలా పూజ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఈ దీక్ష చేసేటటువంటి కాలం మొత్తం కూడా వెంట్రుకలు తీయకూడదు, గోళ్ళు తీయకూడదు. అదేవిధంగా మొత్తంగా శరీరంలో ఉన్నటువంటి భాగాలను శుద్ధి చేసుకుంటూ మాత్రమే ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎదుటి వారి పైన ప్రేమానురాగాలను కురిపించాలి. ఎదుటి వారికి సాయం చేసే గుణం అయితే ఉండాలి పరిస్థితి అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ వారాహి అమ్మవారి దీక్ష చేస్తూనే ఆయన గతంలో ఉన్నటువంటి మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీర్చుకుంటున్నట్టుగా మన సమాచారం ఉంటుంది. అందులో భాగంగానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి అంటే ప్రస్తుత డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కి చాలా ఇష్టమైనటువంటి భగవంతుడు ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామి కొండగట్టు ఏదైతే ఉందో మనం చూస్తా ఉన్నాం. తెలంగాణలో జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కొండగట్టు అంజన్న స్వామి దేవాలయానికి అయితే ఆయన ఈ నెల 29వ తారీఖున వెళ్ళబోతున్నారు. అంటే కొండగట్టులో గతంలో మనం చూస్తున్న వారాహి యాత్రకు సంబంధించి కూడా వారాహి యాత్ర ప్రారంభించే ముందు కూడా అక్కడ పూజ చేపించి మరి ఆయనకు కూడా వెళ్ళి ఆ దర్శనం చేసుకుని వచ్చి ఎలక్షన్ ప్రచారం మొదలుపెట్టినటువంటి పరిస్థితి. అంటే ఆయన సెంటిమెంటల్ గా కూడా ఆయనకి ఆ విధంగా కలిసి రావడంతో ఈ రోజు ఏదైతే రేపు 29వ తారీఖు ఉందో ఉదయం 29వ తారీఖు ఉదయం కొండగట్టుకి 11 గంటలకల్లా చేరుకునేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఆ రోజు ఆ కొండగట్టులో పూజలు చేసుకుని మరుసటి రోజు ఏదైతుందో మరలా నెక్స్ట్ మంత్ 1వ తారీఖున పిఠాపురం పర్యటన కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రానున్నటువంటి రోజుల్లో వరుస షెడ్యూల్ తోటి పవన్ కళ్యాణ్ అయితే బిజీ కాబోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ దీక్ష వారాహి అమ్మవారి దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్షలో కూడా పవన్ కళ్యాణ్ చాలా బిజీగా గడపబోతా ఉన్నారు. టోటల్ గా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సు వీటన్నిటిని మనసులో పెట్టుకుని సర్వే జన సుఖినో భవంతు అన్ని మొత్తం మీద సకల దేవతలు కూడా
ప్రజలందరినీ కూడా ఆశీర్వదించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసేటటువంటి ఈ దీక్షలు కావచ్చు, ఈ పూజలు కావచ్చు, అంతా కూడా ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు, టోటల్ గా దేశ ప్రజలందరి యోగక్షేమాలు కోరే వ్యక్తిగా ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆయన ఈ దీక్ష చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. సతీష్, థ్యాంక్ యూ సాంబశివరావు.